చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఆ యొక్క మాచర్ల పట్టణాన్ని వెలుకున్న రాజులు ఎవరెవరనగా అది పెదమలేవి రాదు, సెలవలేవి రాదు, మంచి మంచి వీడియోలు తీస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ట్యాప్ చేసి వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి. అది శివుని కుందరి అనే ఆడు వాటిగా రేతల వంశవర్ధన అనే ఆడు పరబ్రహ్మరాయుడు. అట్టి బ్రహ్మరాయుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ గురుజాల పట్టణాన్ని వెళుతున్న రాజులు ఎవరెవరనగా ఎన్నలరాజు, నరసింహరాజు, చట్టిరాజు, పెరవాలరాజు, రామరాజు నేడు చెన్నయ్య. అటు రాజులకి ఎవరు రాయి ప్రధానిగా ఉన్నారయ్యా? అయ్యా చౌదలపల్లి రామిరెడ్డి చక్కని కుమార్తె ఏమి, మేకపోతలు రంగారెడ్డి మేనగోడలేమి, చింతపల్లి దేశాయిరెడ్డి చిన్న కోటలేమి, అయ్యా అరవెల్లి నాయకురాలు చెన్నయ్య. ఆ నాయకురాలు నాగమ్మ ఆ రాజుకు రాయి ప్రధానిగా ఉన్నది. అట్టి సమయంలో మాచర్ల యొక్క గురిజాలకు బదులు మాచర్ల పట్టణాల మధ్యరంగాన ఆ బ్రహ్మనాయుడు పెత్తనంలో అయ్యా స్వామివారి కట్టించిన ఆడో ఆహా పదహారు సమ్మాల బద్ద కోటంబు ఏమి, వారి ఇంటి నేల్పైనటువంటి అమ్మవారికి కట్టించినాడు 44 స్తంభాల బంగారు నామదేర్త మండపంబు. ఆహా పోతు రాజు కట్టించినాడు పౌర పౌల మేడ, అర్థం ఆచాతి రచ్చబండరుగోలేమి, అయ్యా రాజులు కొలువుది రచ్చబండరులు. అయ్యా ఆడవారికి కట్టించినాడు అద్దాల మధ్యరంగ మేడలు, బోన బోన అంతపురాలు, బోన మండపాలు. ఆ బ్రహ్మనాయుడు పెత్తనంలో రాజుల పల్నాడు రంజిల్లుతున్నది చెన్నయ్య. ఆహా ఇట్టి సమయంలో ఆ యొక్క పల్నాటి రాజ్యానికి కరువు కాటకం వచ్చినది. ఆ కరువు కాటకం వచ్చిన తర్వాత అయ్యా ఆ యొక్క మాచర్ల పట్టణాన్ని మధ్యరంగా పల్నాటి రాజ్యం 12 తాలూకాలు, అడుగొప్పల, మండాద్రి, దేవరకొండ, పిడుగురాళ్ళు, ఆ యొక్క 12 తాలూకాలకి కరువు కాటకం వచ్చినది. అటు సమయాన ఆ యొక్క గోవులకి, ఆ యొక్క అశ్వాలకి, ఏనుగులకు, గుర్రాలు కూడా మేతలు లేక అలవటించిపోతున్నాయి. అట్టి సమయంలో ఆ అనుగురాజు అప్పుడు ఆ యొక్క అనుగురాజుకి ఆ యొక్క ప్రధానమంత్రిగా ఉన్నట్టు సైన్యాధిపతి, ఆ సైన్యాధిపతి ఎవరనగా ఆ యొక్క తెప్పలనాయుడు ఉన్నాడు. అట్టి తెప్పలనాయుడిని పిలిపించి బ్రహ్మనాయుడు 6 గంటలకు పోయి ఆ యొక్క పశువులకి మేతలు తీసుకురమ్మని చెప్పి వివరించి పంపి ఉన్నాడు. అట్టి సమయమున ఆ యొక్క తెప్పలనాయుడు 12,000 మంది గోసాయి భటులు వెంట పెట్టుకొని ఆ యొక్క ఆర్లగండకి ఇక పోతున్నాడు చెన్నయ్య. ఆహా అయ్యా మొదలేక పొరవ పాడు
మధ్యాహ్న మొదలేక మరి ఆవిడ చేరు అయ్యా రేమడ మొదలేక రేమంత బయలుదేరి నేడు మళ్ళా కనుమల దాటినారు నాలుగో దాటి మొదలేకి నల్లగొండలు దాటి అరే వృద్ధాదుండేటి అడుగులు దాటి నేను చెన్నయ్య ఆరణగల్లకు పోయినారు. ఆ ఆరణగల్లనగా అది రామగిరి పట్నం. ఆ రామగిరి పట్నాన్ని వెళ్తున్న రాజులు ఎవరెవరనగా అయ్యా ఆ యొక్క ఊర భీమరాజు యొక్క ప్రాణకులాంగి ఉత్తమాగన్య. ఆ యొక్క ఊర భీమరాజు మంత్రులు ఎవరెవరనగా అయ్యా ఆ ఊర భీమరాజు మంత్రులు ఎవరనగా సత్యనారాయణరెడ్డి అయ్యా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. వారి రాజ్యంలో ఆ యొక్క పంటలకు గాని ఆ యొక్క రాజ్యంలో ఏది తక్కువ లేకుండా సమృద్ధిగా పడుతున్నాయి. అట్టి రాజ్యానికి పోయినారు. అట్టి రాజ్యానికి పోయి ఆ యొక్క ఊర భీమరాజు యొక్క ఆ ఊర భీమరాజు మంత్రులు